దావీదు తన జీవితంలో గుర్తించాడు. తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. కానీ ఈ విషయంలో నేనైతే జోక్యము చేసుకో. మన జీవితాలలో మనం ఏది చేస్తామో, ఏం చేస్తామమ్మా? దానిని ఖచ్చితంగా అనుభవించక తప్పదు. దేవుని పిల్లల హృదయాలు ఎంత నొచ్చుకొని బాధపడతాయో అంత నొచ్చుకోగలిగిన పరిస్థితుల కుటుంబంలో అనుమతిస్తాడు ప్రభు. ఇది వాస్తవం ముమ్మాటికి. దేవుని పిల్లల హృదయాలు గాయపడి ఏడ్చారంటే, దేవుని పిల్లల హృదయాలు గాయపడి బాధపడ్డారంటే, దేవుని పిల్లల హృదయాలు కృంగిపోయాయంటే, దేవుని పిల్లల హృదయాలు నొచ్చుకున్నాయంటే ఎవరిని బట్టి జరుగుతున్నాయో అది ఖచ్చితంగా అదే మనం చూస్తున్నాం ఇక్కడ. న్యాయము తీర్చు దేవునికి అప్పగించాడు. చెప్పాలంటే సౌలు కీడు చేస్తున్నాడు దావీదుకు, కానీ దావీదు మాత్రం దానికి ఏం చేయలేదు, దానికి కీడుకు ప్రతి కీడు చేయలేదు. కానీ న్యాయవంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? అన్నిటిని చూస్తూ ఉన్నారు.